రాజాసింగ్ విషయంలో చాలా మంది బాధపడ్డారు సార్ ఆ రోజంతా కూడా ఆయన రాజీనామా చేయడంతో. ఆయన కూడా అధ్యక్ష పదవి అడిగినాడు. ఎందుకంటే చాలా మంది రేవంత్ రెడ్డిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు. అరే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై పార్టీని అధికారంలో తెచ్చిండు, ముఖ్యమంత్రి అయిండు. మేము కరుడుగట్టిన బీజేపీ ఆర్ఎస్ఎస్ మా రక్తంలో ఉంది, మాకెందుకు ఇయ్యరు పదవి అని రాజాసింగ్ కూడా అడిగిండు. ఆయన అడిగినప్పుడు కూడా ఆయనతో ఉన్న వాళ్ళందరినీ బెదిరించినారు, ఆయనకి ఇవ్వలేదని చెప్పి ఆయన మనస్తాపంతో రాజీనామా చేసిండు. మీకు ఏమనిపించింది సార్ ఆ విషయం చూస్తే? రాజా సింగ్ గౌరవిస్తాం మేము బాగా, అందరికన్నా ఇంకా అభిమానంగా చూస్తాం. ఎందుకంటే మాకన్నా 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యిండు, సీనియర్ నాయకుడు. కానీ ఆయనకన్నా ముందు 30 ఏళ్ళ ముందు వచ్చిండు ఆయన రామచంద్రరావు. ఆయన కూడా తెలుగుదేశం నుంచి వచ్చిండు. రాజాసింగ్ అవును, ఈయన పుట్టుడే కాషాయ వర్ణంలో పుట్టిండు రామచంద్రరావు గారు. ఇవి కూడా ఆలోచించాలా. నాకు అభిమానం ఇప్పుడు నన్ను కూడా అంటారు చాలా మంది, అన్న నువ్వు కావాలి, చాలా మంది మెసేజ్లు పెడతారు. ఒక్కరి గురించి కొంతమంది అభిమానం గురించి పార్టీ 100 పాయింట్స్ తీసుకుంటుంది, బేరీ చేసుకుంటుంది. రాజా సింగ్ సరైన పదవి సరైన సమయంలో ఇస్తారు. ఆయన ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు, ఆయన ఈరోజు దేశ స్థాయి నాయకుడు, ఉత్తర భారతంలో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు. ధర్మం గురించి నికాస్ అయిన నిజాయితీ గల హిందూ బిడ్డ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నేనేం చెప్తున్నాను, ఆ రోజు కూడా చెప్పాను, రాజా సింగ్ మమ్మల్ని వదులుకోడు, మేము రాజా సింగ్ వదులుకోరు. అదే నడుస్తా ఉంటే చిన్న చిన్న కలతలు అన్నదమ్ముల మధ్య. నిన్న కూడా చెప్పాడు కదా, హిందూ ద్రోహ పార్టీలకు పోనన్నాడు. క్లియర్ గా ఆయనకు తెలుసు కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ హిందూ ద్రోహ పార్టీలని. నాకు అమిత్ షా గారు, యోగీజీ, నరేంద్ర మోడీజీ వాళ్ళ ఆశయాలలో పోతానన్నాడు. ఇక్కడ స్థానికంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, త్వరలోనే అన్ని సర్దు మనుగుతాయి. అమారలి హనుమోలయ రాజాబాయి గారు వాపస్ అంటారు, మళ్ళీ గారు బయటకు వెళ్తే కదా వాపస్ రాదు, హోల్డ్ లో పెట్టారు అంతే. ఓల్డ్ లేదు, గాడు లేదు. అప్పుడు ఏదో ఆ రోజు ఒక రోజు ఆవేశం, ఆవేదన ఉంటుంది మనుషులకు. కొందరు కంట్రోల్ చేసుకుంటారు, కొందరు ఇబ్బంది పడతారు. చాలా మంది నిర్ణయం తీసుకోదు, ఏది కూడా తొందరపడి నిర్ణయం తీసుకునేం కాదు, ఏం కాదు. కొన్నిసార్లు మ్యాచ్ 20-20 ఆడాలి, ఒకసారి టెస్ట్ మ్యాచ్ ఆడాలి. ఎప్పుడు సమయానుకూలంగా ఆడిందే రాజకీయం.